హాయ్ అండి, వెల్కమ్ టు మనీ గార్డెన్ స్టైల్. ఈరోజు నా డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తాను చూడండి. ఇది లాస్ట్ ఇయర్ 4 ఫ్రూట్స్ వచ్చాయి. ఈసారి కూడా తగ్గేదే లేదనుకుంటూ 4 వచ్చాయండి. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇది అలా వెళ్ళిపోయింది. ఆ చివరి నుండి ఒక్కటి. ఇదేంటంటే నేను ఫస్ట్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలోని, నాకు తెలియదు ఫస్ట్ దీనికి సపోర్ట్ ఇవ్వాలని. అన్ని మొక్కల్లాగే మామూలుగా పెట్టేశాను, కానీ ఇది ఇలా బ్రాంచెస్ సైడ్కి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని కట్టాలన్నా సరే ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కూడా చాలా కష్టంగా ఉంది కట్టడానికి. అందుకే దీనికి గ్రిల్ సపోర్ట్ ఇచ్చి ఇలాగా ఉంచేసాను. మళ్ళీ నెక్స్ట్ టైము దీని స్టెమ్ తీసి వేరేగా పెట్టి అప్పుడు ప్రాపర్గాను దానికి సపోర్ట్ ఇచ్చి కట్టాలి. ఇప్పుడు మట్టుకు ఇలా వదిలేసాను, అలాగే వచ్చాయి ఫ్రూట్స్. ముందు ఒక 4 వచ్చాయి. ఆ మధ్య వర్షాలు పడడంలో ఏమైందంటే మొత్తంగా కుళ్ళిపోయినట్లు అయిపోయి పడిపోయి ఇప్పుడు ఈ 4 ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా బాగా రైప్ అవ్వలేదు, ఇంకాను ఇప్పుడే వస్తున్నాయి. అండ్ చివరికి ఒకటి, ఇంకొకటి చూపించడానికి నాకు ప్లేస్ లేదు వెళ్ళటానికి. ఆ చివరిని ఎడ్జ్లో ఒక్కటి కాసిందండి అక్కడ. దీనికి ఏంటంటే ఎక్కువగా వాటర్ ఇవ్వనండి. చూడండి ఇలా పొడిగానే ఉంది మట్టి. అప్పుడప్పుడు ఏమన్నా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటాను. చిన్న పొల్లటి మజ్జిగ ఇచ్చాను. ఇందులో అంతా గడ్డి వేడి వచ్చేస్తుంది. తీయటానికి కూడా ఏంటవుతుందంటే ఈ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అసలు తీయటానికి కూడా పాసిబిలిటీ లేదు. ఇలా చేతితో కనిపించినప్పుడల్లా కొద్ది కొద్ది తీస్తూ ఉంటాను. ఇలాగ క్లీన్ చేశాను. మట్టి చాలా డ్రైగా ఉండాలండి. ఇది సక్లెంట్ ఫ్యామిలీకి చెందింది. ఎక్కువ వాటర్ పోయకూడదు. ఎక్కువ వాటర్ వర్షాల వల్ల ఇది అవ్వడంలో చూడండి స్టెమ్ ఎల్లోగా అయిపోయింది. లాస్ట్ ఇయర్ దీనికి వచ్చాయి 2 ఫ్రూట్స్. ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త స్టెమ్స్కి వచ్చాయి. దీనికి రాలేదు ఫ్రూట్స్. ఇది రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అండి. రెడ్ ఒక్కటే ఉంది నా దగ్గర. చూసారా ఎలా వెళ్ళిపోయిందో, చివరి వరకు వెళ్ళిపోయింది, అలాగ వెళ్ళిపోయింది. దీన్ని కట్టాలంటేనే భయం వేస్తుంది, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి బాగా. డ్రాగన్ అన్నందుకల్లా డ్రాగన్లా మనం భయపెడుతూ ఉంటుంది ముళ్ళతోటి. ఫస్టే ప్రాపర్గా మనం ప్లాంట్గా చేసుకోవాలి. మొక్క ప్లాంట్ పెట్టుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు ఈ ప్లాంట్ పెట్టేటప్పుడే స్ట్రెయిట్గా సపోర్ట్లు ఇచ్చి ఇలా పోల్స్ ఒక్కటే ఇచ్చాను ఫస్ట్లో, ఇంకా తర్వాత ఇవ్వలేదు. అలాగా 4 సైడ్స్ ఇచ్చుకొని దానికి ఏంటంటే సపోర్ట్ ఉంటే అది కరెక్ట్గా ప్రాపర్గా పైకి వెళ్తుంది, కిందనంతా ఫ్రీగా ఉంటుంది. బ్రాంచెస్ ఇప్పుడు ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే అన్ని మొక్కలకి అడ్డంగా ఉన్నట్లుగా ఉంది. అసలు ఈ మధ్య ఈ గ్యాప్లోకి వెళ్ళటానికి కూడా వీలు కుదరటం లేదు. అందుకే ఇలా ఉంచేసాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లాంట్ పెట్టుకోవచ్చు, అప్పుడు ఇది తీసేయవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.